మాట మంచి కార్యక్రమానికి మీకు అందరికీ తిరిగి స్వాగతం. ఈరోజు మనము వివాహ బంధం గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్నది ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిలు వీలైతే 4 మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ అన్నట్టుగా పెళ్లికి ముందు 4 మాటలు మాట్లాడుకొని విడిపోతున్నారు. పెళ్ళైన తర్వాత మరో 4 మాటలు మాట్లాడుకొని నచ్చలేదని విడిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో మనం కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇండియాలో ఈ మధ్య స్విగ్గీయో బగ్గియో ఏదో వచ్చింది. అంటే మొబైల్ ఫోన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇవ్వచ్చు. అంటే నీకు నచ్చినట్టు విధంగా ఇలా 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 ఉండాలి ఫుడ్ అంటే మరో వ్యక్తి తయారు చేసి పంపిస్తాడు. నువ్వు భోంచేస్తున్నావు, ఆనందంగా ఉంటున్నావు. అంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కూడా మనం స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చినట్టుగా మనము ఇలా 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 ఉండాలనుకుని ఆలోచిస్తున్నాం. అది తప్పు. ఎందుకంటే అబ్బాయి ఏమంటాడు, అమ్మాయి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, నన్ను చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, మా అమ్మానాన్ని చూసుకోవాలి అంటున్నాడు. అమ్మాయి ఏమంటుంది, అబ్బాయి అందంగా ఉండాలి, చదువుకోవాలి, ముసలి అమ్మ నాన్న ఉండకూడదు, ఉన్నా ఆ దేశంలో ఉండకూడదు, పెళ్లి కావాల్సిన అక్క చెల్లెలు అసలే ఉండకూడదు అంటుంది. ఇలాంటి వైవిధ్యమైన ఆలోచనలు ఉన్నప్పుడు నీకోసం మరొకరు పర్ఫెక్ట్గా పుట్టి ఉంటారు అని అనుకోవడమే తప్పు కదా. చెప్పండి. పెళ్ళికి ముందు ఇద్దరు మనుషుల మధ్యలో ఆలోచిస్తే వాళ్ళలో కొన్ని గుణాలు ఉంటాయి. అంటే కొంతమందిలో బలాలు బలహీనతలు ఉంటాయి. రైట్. గుణం అంటే ఏంటి? సంపాదించేది ఒక గుణం, సంపాదించిన దాన్ని ఆదా చేయడం ఒక గుణం. ఇలాంటి ఎన్నో గుణాలతో మనిషి కలిసి ఉంటాడు. రైట్. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పెళ్లి చేసుకొని కాపురం చేయడం అంటే ఏంటి? ఇక్కడ ముడి పదార్థాలతో వంట చేయడం, అంటే పప్పు ఉప్పు పసుపు కారంతో వంట చేయడం అనేది సమానం. ఆ వంటకి కావాల్సింది ఏంటి? కూరకి నూనె వేస్తాం. ఈ కాపురానికి కావాల్సింది ప్రేమ. కానీ ఆ ప్రేమను వంటతో ఎందుకు నేను పోల్చి చెప్పానంటే, నూనె తక్కువ వేస్తే వంట రుచిగా ఉండదు, ఎక్కువ వేస్తే ఆరోగ్యానికి హానికరం. ప్రేమ కూడా అంతే, సమపాలలో ఉండాలి. అలా సమపాలతో వంట చేస్తాం మనం. రైట్. కాపురం చేస్తాం. ఒకసారి కొత్తగా వచ్చినప్పుడు ఆ వంట బాగా కుదరకపోవచ్చు. అంత మాత్రం చేత వంట చేయడం మానేస్తామా? కాపురంలో కూడా అంతే. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దుకుంటూ పోతాం, కానీ కాపురం చేయడం మానేస్తామా? అలా చేయం కదా. రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేను గమనించింది, ఏ పెళ్ళికి పోయినా పెళ్ళి ఒక సంబరంలా ఉంది. సోకులు సంబరాలు, వీడియోలు ఆడియోలు, చిందులు వేయడం, పిచ్చి గంతులు వేయడం తప్పిస్తే ఆ పెళ్ళి ఒక యజ్ఞంలో చేయట్లేదు. ఎందుకంటున్నారు యజ్ఞం అంటే, పెళ్ళి మండపంలో ఒక దేవుణ్ణి బ్రాహ్మణి రూపంలో చూసుకొని మనం పెళ్లినాడు ప్రమాణాలు చేస్తున్నాం. ఆ ప్రమాణాలు వినే ఓపిక మనకు లేదు. ఆ బామనాయన ఏదో చెప్తాడు, మమ అంటే మమ అంటున్నాం, కానీ ఏమంటున్నాడో కూడా వినట్లే మనం. అలాంటప్పుడు మనం ఇక పెళ్ళికి ఉన్న ప్రాముఖ్యత ఏమని చెప్పండి? పెళ్లి రోజు ఏం చెప్తున్నాడు ఆయన? ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడు నీవు విడిచిపోరాదు, ఈ బాస చేసి ఇంక నిండు నూరేళ్ళు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. ధర్మము అర్థము కామం ఏమిటి? వీటి ప్రాముఖ్యత. ధర్మం అంటే ఏమిటి? ప్రతి సంబంధానికి ఒక ధర్మం ఉంటుంది. కొడుకుగా ఒక ధర్మం, కూతురుగా ఒక ధర్మం, భార్య భర్త అన్న చెల్లెలు అన్ని ధర్మాలు. ఇవన్నీ అంటే ఆ సంబంధం పట్ల నువ్వు ప్రవర్తించాల్సిన తీరునే ఒక ధర్మంగా చెప్పాము. పెళ్లి రోజు ఏమిటంది? ఈ ధర్మాలతో పాటు మరో కొత్త ధర్మం. మగపిల్లవాడైతే ఒక భర్తగా నీ ధర్మాన్ని చెయ్యి. అంతేగాని ఈ భర్తగా ధర్మాన్ని చేయడానికి ఈ ధర్మాలు వదులుకోమని కాదు. అన్ని ధర్మాలను నువ్వు న్యాయపరంగా చేయాలి. అది దానికి అర్థం. రెండవది ఏంటి? ధర్మ అర్థ. అర్థం అంటే ఏంటి? సంపాదన. నా సంపాదన వేరు, నీ సంపాదన వేరు అనే ఆలోచన భార్యాభర్తల మధ్య రాకూడదు. మూడవది ధర్మ అర్థ కామ. కామ అంటే ఇష్టాలు, కోరికలు. భార్యాభర్తలు కలిసి వాళ్ళ కోరికలు ఏవో తీర్చుకోవాలి తప్పిస్తే నా కోరిక వేరు నీ కోరిక వేరు అనే ఆలోచన రాకూడదు. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది. ఈ ఆలోచన ఒకసారి మీరు చెయ్యండి. ఇంగ్లీష్ కవి ఒకసారి ఏమన్నాడో చెప్పనా? వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బీ లైక్ కాంప్లిమెంటరీ ఫోర్సెస్, నాట్ కంపీటింగ్ ఫోర్సెస్. ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమవుతుంది ఏమో అని చెప్పాను. అర్థమే లేదనుకుంటే మన్నించండి. ఇక ఈ రోజుకు సెలవు.